ఇక్కడ శ్రీధర్ బాబు పుట్టమధు మధ్య ప్రధాన పోటీ నెలకొన్న శ్రీధర్కు ఒకంత మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. మరి శ్రీధర్కు వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుండగా అందరితో కలవకపోవడం, కొంత అహం ప్రదర్శించడం వంటివి ప్రతికూలంగా మారొచ్చు అంటున్నారు. పుట్టమధు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, స్థానికంగా అందుబాటులో ఉండడం, పోటీలో ఒక్కడే బీసీ అభ్యర్థి కావడంతో పరిస్థితులు అనుకూలించవచ్చని చర్చ సాగుతోంది. ఇక బీజేపీ నుంచి చందు పట్ల సునీల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కాంగ్రెస్కి మొదటి నుండి కూడా అడ్డాగా ఉన్నటువంటి మంథని నుండి ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. తాము కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ హామీలు ఇచ్చిందో వాటిని విజయవంతంగా నెరవేర్చామని మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆయన అనుభవం ఈసారి ఖచ్చితంగా పనిచేస్తుందని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున పుంజుకోవడం మనం గమనించవచ్చు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఇక్కడ చేయలేదు అనేది ఇక్కడ మనం చూడాల్సింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో అది మంతని పట్టణానికి చేరి ఈ మధ్య జరిగిన వరదల్లో పెద్ద ఎత్తున నష్టాన్ని తెచ్చింది. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాల్సింది. ఇక బీఆర్ఎస్ నుండి పుట్టమధు పోటీ చేస్తున్నారు. పుట్టమధు చాలా విషయాల్లో బీఆర్ఎస్ తరపున పోరాడినప్పటికీ కూడా ప్రస్తుతం కొన్ని అంశాలు, ముఖ్యంగా ఒకటి రెండు తీవ్ర ఆరోపణలు ఏవైతే వచ్చాయో ఆ అంశాల్లో మాత్రం అతను కొంత వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సింది. ఇక బీజేపీ నుండి కూడా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇద్దరి మధ్య పోటీ కొనసాగనుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కావచ్చు, వారు ఇస్తున్నటువంటి హామీలు ఏవవుతున్నాయో అవి ఎంతవరకు అమలు చేస్తారనే విషయం వారు ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లారు, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది ఈ మంథని ప్రాంతంలో తేలాల్సింది.